2005లో పాస్పోర్ట్ తీయమన్నాడు. 2005లో తీసి 8 వరకు అలాగే ఉండా. మళ్ళీ దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. 2008లో స్టార్ట్ చేశాను. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, అమెరికా దేశం లాంటి దేశాలు 10 సార్లు వెళ్ళి ప్రతి రాష్ట్రంలో సువార్త ప్రకటించడానికి, ప్రతి సంఘంలో అన్ని దేశాల చర్చిలు విజిట్ చేసి, అన్ని భాషల చర్చిలు విజిట్ చేసి సువార్త వాక్యాన్ని ప్రకటించాను. పిల్లారా, దేవుడు నీ కలల్ని నెరవేరుస్తాడు. నీకు దర్శనం ఇస్తే, నీతో మాట్లాడితే అద్భుతాలు చేస్తాడు. యోసేపుని బిలీవ్, ఓన్లీ బిలీవ్, విశ్వాసం ఉంచండి దేవుణ్ణి. విశ్వాసం నన్ను నడిపించింది. పిల్లారా, ప్రార్థన చేసేవాడు ప్రతి దానికి. ఫేస్ సెంటర్లో కూడా సీటు రాల, నాకు ప్రార్థన చేసి నెక్స్ట్ ఇయర్ సీట్ వచ్చింది. సీట్ ఇవ్వనన్న వాళ్ళే నన్ను తీసుకొని ఆ కాలేజ్ ఇన్ఛార్జిగా కొంతకాలం పనిచేశాను నేను బైబిల్ కాలేజీలో, ఫేస్ సెంటర్లో. ఆ తర్వాత ఫేస్ సెంటర్లో చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గొప్ప అద్భుతమైన సేవ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని జిల్లాల్లో, దేశమంతా సువార్త ప్రకటిస్తున్నారు.